Believers Church Ministries, Gugus. Revive and renew your destiny. पहला पायदान మొదటి మెట్టు मन फिराओ। मारो। मन फिराओ मसीहत में सबसे बड़ा कीमती तोहफा है जो एक विश्वासी के अंदर में होना चाहिए। మారు మనసు అనేది క్రైస్తవత్వములో అన్నిటికంటే విలువైన బహుమానము అది ఒక విశ్వాసులో प्राणी ఉండాలి है। మానవ ప్రాణులము हम कमजोर है, మనం బలహీనులము हम नहीं कर पाते। मानव- विश्वास में एक सहायक ऐसा है वो आपको सब कुछ करके देने को तैयार है। మీ కొరకైనటువంటి ఒక సహాయకుడు మీ దగ్గర ఉన్నాడు ఆయన మీకు సమస్తము చేసిస్తాడు वो कौन है? ఆయన ఎవరు पवित्र आत्मा। పరిశుద్ధాత్ముడు आमेन। प्रियो, आइए आज हम परमेश्वर के दास के द्वारा उत्तम वचनों को सुनते हैं और परमेश्वर के आशीषों को प्राप्त करते हैं। उसका पहला पायदान, దాని మొదటి మెట్టు विश्वासी का पहला पायदान, విశ్వాసికి ఉండవలసిన మొదటి మెట్టు उसका पहला पायदान जो है దాని మొదటి మెట్టు ఏదైతే ఉందో मन फिराओ पहला पायदान है हमारा। अब वहां से हमारा मसीही सफर शुरू होता है। మారు మనస్సు అనేదే మొదటి మెట్టు అక్కడి నుండే క్రీస్తులో యానము ప్రారంభం अगर आप मन फिराओ के साथ में अपना जीवन अगर आप प्रभु के साथ में व्यतीत कर रहे हैं तभी आप परमेश्वर के राज्य को देख सकेंगे। మొదటి మెట్టులో మారు మనసుతో కలిగి నీవు దేవునితో జీవితాన్ని గడుపుతున్నావా అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు यस, అవును मन फिराओ। మారు మనస్సు यस, हालेलुया। హల్లెలూయా मन फिराओ మారు మనస్సు हमारा पहला पायदान मन फिराओ है। మనకున్న మొదటి మెట్టు మారు మనస్సు विश्वासी का अब जीवन का पहला सीढ़ी वहां से चढ़ना वो शुरू करता है। విశ్వాసి జీవితపు మొదటి మెట్టు మారు మనసు అక్కడి నుండి నడవడం ప్రారంభిస్తారు पहली सीढ़ी हम लोग मन फिराओ के साथ में परमेश्वर के पास में जब आएंगे तो तब हम स्वर्ग राज्य के लिए अपना सफर को शुरू कर लेते हैं। మొదటి మెట్టుగా మారు మనసుతో మనము దేవుని దగ్గరికి వచ్చినట్లయితే అప్పుడు మన యానమును మన యాత్రను పరలోక రాజ్యం కొరకై కొనసాగిస్తాం उसके लिए దానికి గాను प्रभु यीशु मसीह ने हमें ये भली भांति सिखाया और खचित खचित समझाया है कि जब तक तुम्हारा मन फिराव नहीं होगा तुम परमेश्वर के राज्य को देख नहीं सकते। దానికి గాను ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా ఖచ్చితమైన విధానంలో చెప్పినాడు ఏంటంటే ఎంత మట్టు వరకైతే నువ్వు మారు మనసు పొందవో నువ్వు పరలోక రాజ్యాన్ని చూడవు मन फिराव మారు మనసు यूहन्ना रचित सुसमाचार యోహాను సువార్త उसका 3 अध्याय और 3 पद को लिख ले। 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని రాస్తున్నాడు. विश्वासी का पहला पायदान విశ్వాసికి మొదటి మెట్టు यहाँ से ఇక్కడి నుండి वह प्रभु में अपना सफर शुरू करता है। ప్రభునందు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు आपका सफर यहाँ से शुरू हो गया। మీ యాత్ర ఇక్కడ నుండి ప్రారంభమైంది हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా आपकी गाड़ी का शुरुआत यहाँ से हो మీ गया। బండి ఇక్కడ నుండి ప్రారంభమైంది ठीक है, సరేనా पहला पायदान మొదటి మెట్టు मन फिराओ। మారు మనస్సు हालेलुया। హల్లెలూయా अभी भी इस वचन के अनुसार अगर आप में से किसी का अभी भी मन फिराव बाकी है तो आप अभी भी मन फिराव के लिए तैयार हो जाएंगे। ఈ వాక్యానుసారంగా మీలో నుండి ఇంకా ఎవరిదైనా మారు మనస్సు కాలేదా అయితే ఈ మారు మనస్సు కొరకు సిద్ధపడండి मन फिराव का तात्पर्य మారు మనస్సు అంటే దానికి అర్థము हमारे पहले के जीवन में जो कुछ भी था वो अब नहीं। మన మొదటి జీవితంలో ఏదైతే ఉండేనో అది ఇప్పుడు ఉండొద్దు पहले था, మొదట ఉండే बहुत कुछ बुराइयां थी हमारे చాలా में, చెడులు మనలో ఉండేను बहुत कुछ हमारे अंदर में खराबियां थी, అనేకమైన చెడులు మన లోపల ఉండే परंतु अब नहीं। కానీ ఇప్పుడు కాదు मन फिराव के बाद మారు మనసు తర్వాత हमने अपना मन संसार से परमेश्वर की ओर फिरा लिया। మారు మనసు తర్వాత మనము మన మనస్సును లోకములో ఉండి దేవుని తట్టు తిప్పుకున్నాం संसार से हमने अपना मन परमेश्वर की ओर फिरा लिया। లోకం నుండి మన మనస్సును దేవుని తట్టు తిప్పుకున్నాం बुराई से हमने अच्छाई की ओर अपना मन को फिरा लिया। కీడు నుండి మన మనస్సును మంచితనము తట్టు తిప్పాము पाप से हम अब पवित्रता की ओर फिर गए। పాపము నుండి పరిశుద్ధత వైపు తిరిగినాము मन फिराव का मतलब మారు మనస్సునకు అర్థము इसलिए అందుకని प्रभु यीशु मसीह ने यहाँ पर यूहन्ना 3:3 में खचित खचित करके बताया। అందుకని ప్రభువైన యేసుక్రీస్తు యోహాను 3:3లో నిశ్చయముగా అంటున్నాడు आइए मेरे प्रियो, రండి నా ప్రియమైన हम వాళ్ళారా लोग वचन में से प्रूव कर लेंगे कि मन फिराव का मतलब
यीशु मसीह क्या समझा रहे हैं। వాక్యం నుండి నిరూపణ చూసుకుందాము. మారు మనసు అంటే యేసుక్రీస్తు దానికి ఏం చెప్తున్నాడు? यीशु मसीह का कहना क्या है? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? वो कह रहे हैं ఆయన అంటున్నాడు, कि मैं तुमसे सच सच कहता हूं, నేను మీతో నిశ్చయంగా जब చెప్తున్నాను, तक कि आप अगर अपने आप को एक विश्वासी कहते हो तो ये काम आपके अंदर में पूरा होना बहुत जरूरी है। ఎంతవరకైతే నీకు నువ్వు విశ్వాసం అని అనుకుంటున్నావా, అయితే ఈ పని నీ లోపల జరగడం చాలా అవసరం. ये उद्धार की पहली सीढ़ी है, ఇది రక్షణకు మొదటి మెట్టు. पहला सीढ़ी। మొదటి మెట్టు, आप पहले सीढ़ी पे चढ़ गए మొదటి మెట్టు నీవు ఎక్కావు. तो वहां क्या करना चाहिए? అది అక్కడ నువ్వేం చేయాలి? आज अपने जीवन में ఈ రోజు నీ జీవితంలో एक बार हम लोग अपने आप को हम लोग जांच कर इस वचन के अनुसार जान लेंगे, क्या अब भी मैं क्या मन फिराव से दूर हूं या मेरा मन फिराव हो गया है। మనకు మనమే ఈ వాక్యానుసారముగా మనము లోపల పరిశీలన చేసుకుందాము. ఇప్పటికీ నేను మారు మనసుకు దూరంగా ఉన్నానా లేక మారు మనసు పొందానా? तो अब यूहन्ना 3:3 को पढ़िए। యోహాను 3:3 చదవండి. यीशु ने उसको उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूं, यदि कोई नए सिरे से ना जन्मे वो परमेश्वर के राज्य को देख नहीं सकता। आमेन, हालेलुया, హల్లెలూయా. नए सिरे से यानी अपना मन फिराव करके एक नया जन्म आपका जब तक नहीं होता तब तक आप दूसरी सीढ़ी आप नहीं चढ़ सकते। కొత్తగా జన్మించడము అనగా నీ మారు మనసు పొంది ఎంత మట్టు వరకైతే నువ్వు కొత్తగా జన్మించవో నీవు అంతవరకు రెండవ మెట్టు ఎక్కలేవు. क्योंकि मेरे प्रियो, ఎందుకనగా నా ప్రియమైన मन వాళ్ళారా, फिराव मसीहत में सबसे बड़ा कीमती तोहफा है जो एक विश्वासी के अंदर में होना चाहिए। మారు మనసు అనేది క్రైస్తవత్వములో అన్నిటికంటే విలువైన బహుమానము. అది ఒక విశ్వాసిలో ఉండాల్సిందే. वहीं से ही हमारी मसीही सफर शुरू होता है, అక్కడ నుండి మన క్రీస్తు యానము యాత్ర ప్రారంభమవుతుంది. यात्रा शुरू हो जाती है, యాత్ర ప్రారంభమవుతుంది. आपकी मसीही गाड़ी चल पड़ता है, शुरू हो जाता है। క్రీస్తు అనే బండి, నీ క్రీస్తు అనే బండి అక్కడ నుండి నడుస్తుంది. पहला सीढ़ी आपका मन फिराव। మొదటి మెట్టు నీ మారు మనసు. जब तक हम मन फिराव करके हम आगे नहीं बढ़ेंगे तब तक आगे और बहुत सी सीढ़ियां हमें चढ़ना है मसीहत में, उनको चढ़ना आपके लिए अनहोना हो जाएगा। ఎంత మట్టు వరకైతే మారు మనసు పొంది నువ్వు మెట్టు ఎక్కవో అంత మట్టు వరకు ఇంకా ముందున్నటువంటి మెట్లు నువ్వు ఎక్కలేవు. क्योंकि और बहुत से सीढ़ियां हैं ఇంకా అనేకమైన మెట్లు ఉన్నాయి, जिनको आप और भी चढ़ना है ఇంకా వాటిని నువ్వు ఎక్కాలి, और उसमें आगे बढ़ना है। అందులో ముందుకు సాగాలి. నువ్వు तब जाकर అటు వెళ్ళి आपका स्वर्गीय राज्य का अनंत काल का जीवन का जो सफर है वो उस चोर तक पहुंचने के लिए हमें और भी कुछ सीढ़ियां चढ़ना बाकी है। పరలోక రాజ్యము నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆ దరి వరకు చేరుకోవడానికి ఇంకా కొన్ని మనము మెట్లు ఎక్కవలసి ఉన్నవి. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. तो वे बातें हमारे अंदर में है कि नहीं, हम वैसे है कि नहीं, ये परखना आज आपका और मेरा दायित्व है। ఈ రోజు ఈ మాటలు నాలో ఉన్నాయా లేవో, మనము ఆ విధంగా ఉన్నామా లేమా అనేది పరిశీలన చేసుకోవడము అనేది మన బాధ్యత. क्या मैं मन फिराव के योग्य काम कर रहा हूं मेरे जीवन में? మారు మనసుకు తగిన జీవితంలో పనులు చేస్తున్నానా? क्या मैं मेरे मसीही जीवन में क्या मैं मन फिराव करके एक नया जीवन बिता रहा हूं प्रभु के साथ? క్రైస్తవ జీవితంలో మారు మనసు పొంది క్రీస్తుతో నూతన జీవితాన్ని జీవిస్తున్నానా? ये हमें प्रश्न कर लेना चाहिए अपने आप మనకు మనమే దాన్ని ప్రశ్నించుకోవాలి. और प्रश्न करके हम अपने आप को जांच कर जान लेना चाहिए, ప్రశ్నించుకొని మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. क्या मैं नए सिरे से जन्मा हूं? నేను నూతనముగా జన్మించానా? अगर मैंने नए सिरे से जन्मा है तो मेरे अंदर में नए बातें क्या दिखाई देते हैं लोगों को? నేను కొత్తగా జన్మించినట్లయితే నూతనమైన మాటలు నాలో ప్రజలకు क्या కనబడుతున్నాయా? नई बातें मुझ में से क्या लोग देख रहे हैं? కొత్త విషయాలు నాలోని ప్రజలు చూస్తున్నారా? क्या मुझे अपने आप को भी पवित्र आत्मा मुझे ये बताता है कि मैं नए सिरे के जन्म के जैसा मेरे लक्षण यानी मुझ में ऐसे बातें कई दिखाई दे रहे हैं? పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడా నూతనంగా కొత్తగా జన్మించినటువంటి లక్షణాలు విషయాలు నాలో కనిపిస్తున్నాయా? क्या मैं मन फिराव करके मैंने
कुछ बदलाव किया है? మారు మనసు పొందిన తర్వాత నాలో ఏదైనా మార్పు తెచ్చుకున్నానా? पहले से अभी में कुछ फर्क है? మొదటి కంటే ఇప్పుడు ఏమైనా వ్యత్యాసం ఉందా? पहले जैसा था अगर वैसे ही अभी भी हूँ तो फिर इसका कोई अर्थ नहीं। మొదట ఎలా ఉంటున్నా ఇప్పుడు నువ్వు అలాగే ఉంటే దానికి ఎలాంటి అర్థం లేదు. नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వాళ్ళ, पहले से अभी में मुझ में बहुत से बातों में फर्क नजर आना चाहिए। మొదటి కంటే ఇప్పటికి నా లోపల అనేక విషయాల్లో మార్పు కనిపించాలి. ठीक है, సరేనా? पहले मैं बहुत यानी गंदी बातें करता था, మొదట చాలా చెడు మాటలు మాట్లాడేవాడిని. ठीक है, సరే, परंतु अब नहीं, కానీ ఇప్పుడు కాదు. क्योंकि मैं नए सिरे से जन्मा हूं, मैं बदल गया हूं, ఎందుకనగా నేను కొత్తగా జన్మించి మారాను है ना? కదా. हमारा स्वभाव बदल गया, మన స్వభావం మారింది, हमारा जीवन बदल మన गया, జీవితం మారింది, हमारी सोच बदल మన गई, ఆలోచన మారింది, हमारे बातें बदल మన गए। మాటలు మారాయి. हमने अपना सब कुछ नए सिरे से हमने अपने आप को यीशु मसीह में नया जन्म अगर कहते हैं तो हमारे अंदर में बहुत से बातों में फर्क पड़ जाना चाहिए। యేసు క్రీస్తునందు నూతన జన్మం అంటున్నామా? అయితే మనలో అనేక విషయాలలో మార్పు అనేది రావాలి. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, मन फिराव का मतलब మారు మనస్సు అనగా बहुत से बातों में हमारे जीवन में बदलाहट होना चाहिए, అనేక విషయాలలో మన జీవితాలలో మార్పులు రావాలి, बदलाहट दिखना चाहिए। మార్పులు కనిపించాలి. मैं बदला हुआ इंसान लोग भी कहने चाहिए, ప్రజలు అనాలి మారిన మనిషి అని. अरे ये वही व्यक्ति है क्या? ఈయన ఆ వ్యక్తేనా? अब मैं देखता हूं तो इसमें बहुत से बातें बदलाहट के नजर आते हैं। ఇప్పుడు నేను చూస్తుండగా అనేక మాటలలో మార్పులు కనిపిస్తున్నాయి. पहले इसके काम और इसके गुण लक्षण कुछ और थे, మొదట ఈయన పనులు ఈయన గుణ లక్షణాలు వేరుగా ఉండే, परंतु अब जब मैं देखता हूं तो इसमें बहुत बातें बदल गई। కానీ ఇప్పుడు నేను చూస్తుండగా అనేక విషయాలు మారాయి ఈయనలో. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, इस तरह हमारे अंदर में बहुत से बातों की बदलाहट दिखना चाहिए, అనేక విషయాలలో మార్పు అనేది మన లోపల కనిపించాలి. ఈ విధంగా तब ही అప్పుడే हम मसीह में క్రీస్తునందు एक अच्छे और एक सच्चे विश्वासी की तरह चल रहे हैं। इसका पुरावा हम लोग अपने जीवन से हमें संसार को दे सकते हैं। మనం ఒక నిజమైన మంచి విశ్వాసిగా నడుస్తున్నాము, కొనసాగుతున్నాం అనే నిరూపణ మన జీవితం ద్వారా ఈ లోకానికి ఇవ్వచ్చు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, मन फिराव మారు మనసు बहुत जरूरी है। చాలా అవసరమైనది. जब तक एक विश्वासी का सच्चा मन फिराव यदि नहीं होता है तो उसमें बहुत बातें अभी भी पीछे रह गई है। ఒక విశ్వాసిలో నిజమైన మారు మనసు ఎంత మట్టు వరకైతే పొందడో ఆయన అనేక విషయాలలో వెనుకబడి ఉంటాడు. आपको पता नहीं है, మీకు తెలియదు. कुछ लोग प्रभु में आने के बाद కొంతమంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత जब उनका मन फिराव हो जाता है, వారు మారు మనసు పొందుతారు. उनका पुराना स्वभाव जो है वो मर जाता है। వారి పాత స్వభావం చనిపోతది. उनका पुराना स्वभाव यीशु मसीह के साथ में जब गाड़ा जाता है, వారి పాత స్వభావం యేసుక్రీస్తుతో సహా పాతి పెట్టబడుతుంది. अब उनका जो नया स्वभाव है वो यीशु मसीह की तरह एक नवीनतम स्वभाव को वो अपने अंदर में रखता है। వారి నూతన స్వభావం ఏదైతే ఉందో క్రీస్తు యేసు వలె నూతన స్వభావాన్ని తన లోపల ఉంచుకుంటాడు. तब वो मसीह की तरह चलने लगता है और मसीही की तरह बोलने लगता है और अपने पूरे व्यवहार में वो बदल कर दिखता है। ఆయన క్రీస్తు వలె నడుస్తాడు, క్రీస్తు వలె మాట్లాడతాడు, క్రీస్తు వలె తన జీవితంలో ప్రవర్తిస్తాడు. बहुत बातों में बदलाहट होती है मेरे प्रियो, అనేక విషయాలలో మార్పు కలుగుతుంది నా ప్రియమైన వారలారా. इसलिए प्रभु यीशु मसीह ने वहां पर कहा, खचित करके बोला, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయముగా అని చెప్తున్నాడు. मैं सच सच कहता हूं ऐसा నేను మీతో बोला। నిశ్చయంగా చెప్తున్నాను, जब तक के ఎంత మట్టు వరకైతే एक व्यक्ति का ఒకడు मन फिराव नहीं होता, మారు మనసు పొందడో, पूरी तरह से वो बदलता नहीं, పూర్తిగా మారడానా वो परमेश्वर के राज्य को देख नहीं सकता। ఆయన దేవుని రాజ్యాన్ని చూడలేడు. देखा मेरे प्रियो, చూసారా నా ప్రియమైన వారలారా, हमारे विश्वास के जीवन में ये पहला सीढ़ी बहुत जरूरी और अत्यंत महत्वपूर्ण है। మన విశ్వాసపు జీవితంలో ఈ మొదటి మెట్టు చాలా అవసరమైనది, बहुत जरूरी है। చాలా అవసరమైనది. जब तक ये नहीं होगा तो हम आगे नहीं बढ़ सकते। ఎంత మట్టు వరకైతే ఇది జరగదో మనం ముందుకెళ్ళలేము. तभी आप एक सच्चा मसीही विश्वासी बनकर अब यीशु मसीह के साथ में चलना आरंभ करते हैं। అప్పుడే మనం ఒక నిజమైన విశ్వాసులమై యేసు క్రీస్తుతో కలిసి నడవడం ప్రారంభిస్తాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हम सच्चे और एक अच्छे विश्वासी की तरह हम अपना जीवन और अपना परिवर्तन
हम संसार को दिखा सकते हैं कि मैं नए सिरे से जन्मा और मैं यीशु मसीह को धारण कर लिया, अब मैं एक नया व्यक्ति हूं, ये बात हम साबित कर सकते మనం हैं। ఒక మంచి నిజమైన విశ్వాసమని అనిపించుకోవడానికి మనం కొత్తగా జన్మించిన తర్వాత నేను క్రీస్తుని ధరించుకొని నడుస్తున్నాను అని మనం లోకానికి చూపించవచ్చు. आमेन ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये पहली सीढ़ी है। ఇది మొదటి మెట్టు. आज भी अगर इस बात की घटी हमारे अंदर में है, ఈ రోజు నీ మాట కొద్వా మనలోలా ఉంటే हम अभी भी మనం ఇప్పుడును अगर नए सिरे से नहीं जन्मे, కొత్తగా జన్మించలేదు, हमने अगर मन फिराव नहीं किया, మారు మనసు మనము పొందలేదు, हम यीशु के साथ में एक नया मनुष्य तत्व हमारे अंदर में हमने धारण नहीं किया, యేసుక్రీస్తుతో నూతన మనస్తత్వాన్ని మన లోపల మనము ధరించుకోలేదు, तो अभी भी हमारे पास में समय है। ఇప్పటికీ మన దగ్గర సమయం ఉంది. हमें प्रायश्चित के साथ మనము ప్రాయశ్చిత్తముతో अपने आप को మనకి మనము प्रभु परमेश्वर के हाथ में सौंपना है, తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించుకోవాలి. उससे प्रार्थना करना है, ఆయనతో ప్రార్థన చేయాలి. प्रभु मुझे बदल दे, ప్రభువా నన్ను మార్చు, मेरा स्वभाव को बदल दे, నా స్వభావాన్ని మార్చు, मेरे बातें बदल दे, నా మాటలను మార్చు, मेरे जीवन के एटीट्यूड्स को बदल दे, నా జీవితంలో ఉన్న నడవడిక ప్రవర్తనను मैं మార్చు. बदला हुआ इंसान लोगों को दिखूं, మారిన మనిషిలాగానే ప్రజలకు కనిపించాలి. बाहरी लोग ये कहे कि ये व्यक्ति सचमुच ही बदल चुका है। బయట వారు అనాలి, నిజంగా ఈ వ్యక్తి మారాడు. मन फिराव का तात्पर्य वही है। మారు మనసుకున్నటువంటి అర్థం అదే. जब तक ये गवाही दूसरों से हम तक नहीं आती, तब तक हमारे प्रवर्तन में कुछ ना कुछ घटी अभी भी है। ఈ సాక్ష్యం ఎంత మట్టు వరకైతే ఇతరులను మనకు అందదో అంత మట్టు వరకు మన జీవితంలో ఏదో ఒక కొదవ ఉంది. कहीं ना कहीं हम इस बात में कमी पाए जा रहे हैं, ఎక్కడో కాడ ఈ విషయంలో మనం కొదవ అయిపోతున్నాం. इसलिए जांच कर जान ले, అందుకని పరిశీలన చేసి अपने చూసుకోండి, आप को बदल डाले। మీకు మీరు మార్చుకోనండి. अभी भी मौका है, ఇప్పటికి నీ సమయం ఉంది. अभी भी हम अपने प्रभु परमेश्वर अपने पिता के पास में जाकर अपने आप को बदलने की गुहार उससे लगा सकते हैं। ఇప్పటికి కూడా మనం మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మనకు మనం మార్చుకునే మొరను మనం పెట్టొచ్చు. ये उनके लिए बहुत छोटी काम है। ఇది ఆయన కొరకు చాలా చిన్న పని. अगर आपसे नहीं होता है, మీతో కాదా అది? अगर आपकी शक्ति, अगर आपका बल अगर कम पड़ता है, నీ బలము నీ శక్తి కొదువవుతుందా? तो आप ईश्वर के साथ जुड़िए, మీరు దేవునితో అంటుకొని పో. आप उनके पास जाइए నీవు ఆయన దగ్గరికి వెళ్ళు, और उनसे कहिए ఆయనతో అను, कि हे प्रभु, ప్రభువా मुझे बदल डाल, నన్ను మార్చుము, मैं बदलना चाहता నేను हूं। మారాలనుకుంటున్నాను. आमेन। ఆమేన్. अगर आप बदलना चाहते हैं, నీవు మారాలనుకుంటున్నావా? तो वो आपको बदलने में वो तैयार है, ఆయన నేను మార్చుటకు సిద్ధంగా वो ఉన్నాడు. सक्षम है, ఆయన సామర్థ్యవంతుడు, वो कर सकता है। ఆయన చేయగలడు. आमेन। ఆమేన్. कभी कभी कोई बात हमारे बल से, हमारी शक्ति से नहीं होता, కొన్నిసార్లు కొన్ని విషయాలు మన బలం మన శక్తితో కావు. क्योंकि हम इंसान हैं, ఎందుకంటే మన हम మనుషులము, मनुष्य है, మన మనుషులము, हम मानव प्राणी है, మానవ ప్రాణులము, हम कमजोर है, మనం బలహీనులము, हम नहीं कर पाते। మనము చేయలేము. पर आपके पास में एक सहायक ऐसा है, वो आपको सब कुछ करके देने को तैयार है। మీ కొరకైనటువంటి ఒక సహాయకుడు మీ దగ్గర ఉన్నాడు. ఆయన మీకు సమస్తమును చేసిస్తాడు. वो कौन है? ఆయన ఎవరు? पवित्र आत्मा है। పరిశుద్ధాత్ముడు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. पवित्र आत्मा आपका और मेरा सहायक है। పరిశుద్ధాత్ముడు నీకు మరియు నాకు సహాయకుడై ఉన్నాడు. जब भी कोई काम मुझसे बन नहीं पड़ता, నాతో కానటువంటి పని तो मैं ईश्वर के चरणों में जाता हूँ, నేను దేవుని పాదశానికి వెళ్తాను. मैं परमेश्वर से गुहार लगाता నేను हूँ, దేవునికి మొర పెడతాను. मेरा सहायक को भेज। నా సహాయకుని పంపు. मेरा सहायक నా సహాయకుడు पवित्र आत्मा है, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. जिसको आपने मेरे लिए दिया है। అతన్ని మీరు నా కొరకు ఇచ్చారు. क्योंकि मेरे बल से, मेरी शक्ति से, मेरी सामर्थ्य से ये काम नहीं हो पा నా रहा है। బలము నా శక్తి నా సామర్థ్యంతో ఈ పని అవుతలేదు. मैं जानता हूँ నాకు తెలుసు आप मेरे लिए प्रिय पवित्र आत्मा को रखा है, वो मेरा सहायक है। మీరు నా కొరకైన ప్రియ పరిశుద్ధాత్మని ఉంచారు. ఆయన నా సహాయకుడై ఉన్నాడు. मैं आज उसकी सहायता आपसे मांगता हूँ। ఆయన సహాయాన్ని ఈ రోజు నేను మీతో అడుగుతున్నాను. अपनी पवित्र आत्मा को मुझे दीजिए। నీ పరిశుద్ధాత్మని నాకిమ్ము. तेरा पवित्र आत्मा मेरी सहायता करे, నీ పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయాలి. मेरी इस कमजोरी में वो मेरी मदद करे। నా ఈ బలహీనతలో ఆయన నాకు సహాయం చేయాలి. जरूर ये काम आपके लिए पवित्र आत्मा करके देगा। తప్పకుండా పరిశుద్ధాత్మను మీ కొరకే ఈ పనిని చేసిస్తాడు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. आपको पता है, మీకు తెలుసా बाइबल धर्मशास्त्र में బైబిల్ ధర్మశాస్త్రమందులో पवित्र आत्मा को పరిశుద్ధాత్మనికి प्रभु यीशु मसीह ने ప్రభువైన యేసుక్రీస్తు विश्वासियों की सहायता के लिए भेजा है। విశ్వాసులకు సహాయం చేయడానికి పంపించాడు.
कितने लोगों को पता है ये? ఎంతమందికి మాట తెలుసు? कभी आपसे ये काम नहीं बन पड़ रहा है కొన్నిసార్లు ఈ పని నీతో అవుతలేదు, तो आपको किसकी सहायता लेना चाहिए? అయితే మీరు ఎవరి సాయం తీసుకోవాలి? बताइए, చెప్పండి, किसकी सहायता लेना चाहिए? ఎవరి సాయం తీసుకోవాలి? क्योंकि सभी काम हम नहीं कर सकते, పనులన్నీ మనం చేయలేము. कुछ काम हमारे से ऊपर है, కొన్ని పనులు మనకు మించినవి ఉన్నాయి, वो नहीं कर पाते हैं। వాటిని చేయలేము. तब అప్పుడు हमें पवित्र आत्मा की सहायता लेना चाहिए। పరిశుద్ధాత్మని సహాయం మనం తీసుకోవాలి. उनसे बोलो అతనితో అడుగు, कि आप हमारे सहायक है, మీరు నా సహాయకుడై ఉన్నారు, आपको हमारे लिए भेजा गया है మిమ్మల్ని నా కొరకు మా కొరకు పంపించారు, कि हमारी सहायता करे। మాకు సాయం చేయడానికి. आइए, రండి, हमारी सहायता करे। మాకు సాయం చేయండి. पवित्र आत्मा आपकी सहायता करे। పరిశుద్ధాత్ముడు మీకు సాయం చేస్తారు. कितने लोग विश्वास करते हैं इस बात? ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారు? यस, आपका सहायक है, ఆయన మీ సహాయకుడై ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह ने ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు स्वयं स्वयं स्वर्गारोहण के समय में ये बात कही। प्रभु यीशु मसीह ने ప్రభువైన యేసుక్రీస్తు स्वयं స్వయంగా स्वर्गारोहण वो होते समय में उन्होंने ये वादा हमसे किया है। పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఈ మాట మనకు చెప్పాడు. मैं जब तक ना जाऊं, నేను ఎంత మట్టు వరకైతే వెళ్ళానో मैं तुम्हारे लिए सहायक नहीं भेज सकता। నేను మీ కొరకైనా సహాయకుని वो పంపించలేను. सहायक आएगा ఆ సహాయకుడు వస్తాడు, और तुम्हारी सहायता करेगा। మీకు సహాయం చేస్తాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన इस వాళ్ళ, सच्चाई को आप अपने हृदय में बसाए रखिए। ఈ సత్యాన్ని మీ హృదయంలో ఇమిడించుకోండి. हम इस संसार में अनाथ नहीं है, మనం ఈ లోకంలో ఒంటరిగా లేము, అనాథులంగా లేము. इस संसार में हम अकेले नहीं है। మనం ఈ లోకంలో ఒంటరిగా లేము. इस संसार में ఈ లోకంలో हमारे लिए మన కొరకై एक सहायक को दिया गया है, ఒక సహాయకుడు ఇవ్వబడ్డాడు. वो है ఆయనే प्रिय पवित्र आत्मा। ప్రియ పరిశుద్ధాత్ముడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जब तक मैं ना जाऊं, ఎంత మట్టు వరకైతే నేను వెళ్ళనో तुम्हारे लिए वो सहायक नीचे नहीं आएगा। మీ కొరకైనా సహాయకుడు కిందికి దిగిరాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये वही सहायक ఈయన है ఆ సహాయకుడే जो आज हमारी मदद करता है। ఈ రోజు మనకు సాయం చేస్తాడు. आज ये सारे जितने भी काम हम कर रहे हैं, ये हमारी ताकत नहीं है। ఈ రోజు ఇవన్నీ పనులు ఏవైతే చేస్తున్నామో మా శక్తితో చేసిన పనులు కావు. हमारे पीछे कोई है, మా వెనకాల ఒకరు ఉన్నారు, हमारे साथ कोई है, మాకు ఒకరు తోడై ఉన్నారు. तभी అప్పుడే मैं ये सब काम कर पा रहा हूँ। ఇవన్నీ పనులు చేయగలుగుతున్నాను. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये बात आप जान रखिए, मैं ये सब काम नहीं कर सकता, ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. मैं अकेला नहीं कर सकता, నేను ఒంటరిగా చేయలేను. लेकिन मेरे साथ कोई है, वो ये सब काम मुझे करके दे रहा है। నాకు ఒకడు తోడై ఉన్నాడు, ఆయన ఇవన్నీ పనులు చేసిస్తున్నాడు. ताली बजाकर परमेश्वर को धन्यवाद दें। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లిస్తాం. ऐसे ही అదే విధంగా जब आप अकेले हो जाते हैं, अगर कोई काम तुमसे भारी हो जाता है, तो आपको ये स्मरण रखना चाहिए कि मेरी सहायक की अब मेरे लिए जरूरत है, मैं उनको बुलाऊंगा। నీవు ఒంటరి వాడవై నీకు ఏదైనా పని బరువుగా అనిపిస్తున్నప్పుడు నీవు అనుకోవాలి, ఇప్పుడు నా సహాయకుని అవసరత నాకుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, प्रेरितों के काम, అపోస్తుల కార్యము, आप प्रेरितों के काम को देखिए అపోస్తుల కార్యాన్ని చూడండి. और उसका 6वां पद। మొదటి అధ్యాయం 6వ వాక్యం. पद 8वां पद। जब पवित्र आत्मा तुम पर आएगा, हाँ, तब तुम सामर्थ पाओगे हम्म, और यरूशलेम हाँ, और सारी यहूदिया हाँ, और सामरिया में और पृथ्वी की छोर तक हाँ, मेरे गवाह होंगे। यस, हालेलुया। ఆయనను सब लोग ये वचन देखो अच्छे से। हाँ, ఆయనను అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. यस, आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా. कोई तुम्हारे विषय में अगर अच्छी गवाही दे आपके जीवन में, तो वो हमसे नहीं होगा, लेकिन पवित्र आत्मा के द्वारा ये होगा। ఎవరైనాను మీ విషయంలో మంచి సాక్ష్యం మీ జీవితం కొరకు ఇవ్వాలనుకుంటే అది మీతోని కాదు గాని పరిశుద్ధాత్ముడు దానికి సాయం చేస్తాడు. देखिए मेरे प्रियो, చూడండి నా ప్రియమైన వాళ్ళ, प्रेरितों और सब
पहली शताब्दी के विश्वासियों ने जब पवित्र आत्मा को पाया और पवित्र आत्मा उनके ऊपर में आया, तब उन्होंने शक्ति प्राप्त की और यरूशलेम और सारी यहूदा और समरिया और पृथ्वी के चोर चोर तक वे लोग गवाह बनकर ठहरे। ఇక్కడ చూడండి, అపోస్తులతో సహా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పుడే వారు యూదయ సమరయ యెరూషలేములోను మరి బూది గంతముల వరకు వారు సాక్షులై ఉండిరి। दुनिया के चोर चोर तक लोग उनको जान गए, బూది గంతముల వరకు ఉన్నటువంటి ప్రజలు వారిని గుర్తుపట్టారు। क्योंकि उन्होंने पवित्र आत्मा के द्वारा सामर्थ्य को, शक्ति को प्राप्त कर लिया। ఎందుకనగా వారు పరిశుద్ధాత్మని ద్వారా బలాన్ని మరి శక్తిని పొందారు। तब तक उनको कोई गांव वाले भी नहीं जानते थे, అంతవరకు వారు ఊరి వాళ్ళు కూడా వారిని గుర్తుపట్టారే। लेकिन उसके बाद जब उनके विषय में चर्चा होने लगी कि यहूदा, सामरिया, यरूशलेम, सब जगह में पृथ्वी के चोर चोर तक उनका नाम हो गया। కానీ అటు తర్వాత ఏదైతే ఉందో యెరూషలేము, యూదయ, సమరయ మరి దేశముల యొక్క బూది గంతముల వరకు వారిని గురించిన చర్చ జరుగుతుంది। पृथ्वी के चोर तक బూది గంతముల వరకు उनका नाम जो है वो प्रबल हो गया। వారి నామము ఏదైతే ఉందో అది మ్రోగుతుంది। ये कैसे हो गया? ఇది ఎలా అయింది? पवित्र आत्मा का अभाव है। పరిశుద్ధాత్మని వాసన ఏంటో మీకు తెలుసు। अगर आपने ఒకవేళ నీవు सच्चा मन फिराव अगर किया है నిజంగా మారు మనసు పొందితే तो पवित्र आत्मा आपके जीवन में आएगा। పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వస్తాడు। जब हम अपना जीवन को बदल देते हैं, మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, हमारा सब कुछ बदल जाता है, మన సమస్తమును మారినప్పుడు अब पवित्र आत्मा हमारे जीवन में एंटर हो जाता है। అప్పుడు పరిశుద్ధాత్మ మనలోన ప్రవేశిస్తాడు। जब हम पवित्र आत्मा से भर जाते हैं పరిశుద్ధాత్మనితో నిండిన తర్వాత तो एक शक्ति, एक सामर्थ्य को हम प्राप्त कर लेते ఒక हैं। బలాన్ని, ఒక శక్తిని మనం फिर పొందుకుంటాం। हमारे कामों में देखिए कैसा काम बदल जाते हैं। మన हमारे పనులలో చూడండి పనులు ఎలా మారుతాయి। हमारे काम प्रभावशाली दिखने लगेंगे। మన పనులన్నీ ప్రభావశాలిగా కనిపిస్తాయి। लोग हमारे कामों से हमें पहचान जाएंगे कि इसके साथ कोई ना कोई तो है, మన పనులను బట్టి ప్రజలు గుర్తుపడతారు, ఈయనతో ఒకరు ఉన్నారు, इनके साथ कोई ना कोई है, ఈయనతో ఎవరో ఒకరు ఉన్నారు, ये अकेला नहीं ఈయన है, ఒంటరిగా లేడు, इसके साथ कोई है, ఈయనకు ఒకరు తోడై ఉన్నారు, तभी ये सब कुछ कर पा रहा है। అప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాడు ఆయన। आमेन। ఆమేన్। आपको पता है మీకు తెలుసా यूसुफ యోసేపు जेल में था, చెరసాలలో ఉండే है ना? ఉన్నాడు। जेल खाने वाला कैदी आदमी हाँ छूटकर जब फरो के सामने आया तो फरो ने पहचान लिया कि इसके साथ में पवित्र देवताओं की, ईश्वरों की आत्माएं रहती है। చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ విడుదల పొందుకొని ఆయన బయటికి వచ్చి ఫరో ఎదుట నిలబడ్డప్పుడు ఫరో గుర్తుపట్టాడు, ఈయనతో పరిశుద్ధతల దేవుళ్ళ ఆత్మ, దేవుని ఆత్మ ఇతనితో నివాసం చేస్తుంది। फरो समझ गया, కానీ ఆయన తెలుసుకున్నాడు फरो अन्य जाति है, ఫరో అన్యజనుడు, लेकिन अन्य जातियों में भी कोई ऐसी आत्माएं होते हैं, वो पहचान जाते हैं। అన్య జనులలో కూడా ఇలాంటి ఆత్మ ఉంటుంది, వారు గుర్తుపడతారు। फरो कैसे पहचाना? ఫరో ఎలా గుర్తుపట్టాడు? इसके साथ में पवित्र ईश्वरों की आत्माएं रहती है करके उसने बोलना शुरू कर दिया। పరిశుద్ధ దేవుని ఆత్మ ఇతనిలో ఉంది అని చెప్పాడు ఆయన। कैसा पहचान लिया वो? ఎలా గుర్తుపట్టాడు ఆయన? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आप में यदि पवित्र आत्मा अगर वास करता है, आपके साथ में ईश्वरीय आत्मा रहता है, तो अन्य जाति लोग भी आपको पहचान जाएंगे। నీలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడా, దైవిక ఆత్మ నీలో నివాసం చేస్తుందా, అన్య జనులు నిన్ను గుర్తుపడతారు। यस, అవును, फरो ने पहचान लिया ఫరో గుర్తుపట్టాడు। और फरो ने मन बना लिया कि मुझे ऐसे ही व्यक्ति की मुझे जरूरत है, इसके साथ में पवित्र ईश्वरों की आत्माएं रहती है। మరి ఫరో మనసులో అనుకున్నాడు ఏంటంటే నాకు ఇలాంటి వ్యక్తి అవసరత ఉంది, ఎందుకనగా ఇతనిలో పరిశుద్ధ దేవుని ఆత్మ నివాసం చేస్తుంది। आमेन। ఆమేన్। मैं इस व्यक्ति के हाथ में अपना राज्य देना चाहता हूँ। ఈ వ్యక్తి చేతికి నా రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను। आमेन। ఆమేన్। देखा, చూసారా, एक पल में परिस्थिति पूरी बदल गई। ఒక్క క్షణములోనే పరిస్థితి అంతా మారింది। फरो ने ఫరో अपना पूरा राज्य यूसुफ के हाथ में दे दिया। తన రాజ్యాన్నంతని యూసుఫ్ చేతికిచ్చాడు। हालेलुया, హల్లెలూయా। क्या बात है। ఏంటా మాట? जेल से सीधा सिंहासन पर। చెరసాల నుండి చక్కగా సింహాసనం మీదకి। मानते कोई ये बात? ఈ మాటని ఎవరైనా ఒప్పుకుంటారా? जेल खाने में पड़ा हुआ कैदी आदमी एक पल में
मिस्र के सिंहासन पर बैठ गया जाके। చెరసాలలో పడి ఉన్నటువంటి ఒక ఖైదీ వ్యక్తి ఒక క్షణములోనే ఐగుప్తు సింహాసనం ఎక్కాడు. ये कैसा हुआ? ఇది ఎలా అయింది? ये वही पवित्र आत्मा है जो मिस्र में यूसुफ के साथ में रहता था। ఆ పరిశుద్ధాత్ముడే ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడై ఉండెను. यस, हालेलुया। హల్లెలూయా. वो कोई और नहीं था, ఆయన మరి ఎవరో కాదు, यही पवित्र आत्मा था। ఈ పరిశుద్ధాత్ముడే उस समय ఆ సమయంలో यूसुफ के साथ में भी था। యోసేపునకు తోడై ఉండెను. फरो कैसा समझ गया? ఫరో ఎలా తెలుసుకున్నాడు? इसके साथ में पवित्र ईश्वरों की आत्माएं रहती है। ఇతనితో పరిశుద్ధ దేవుని ఆత్మ నివాసము చేయుచున్నది. मुझे बहुत पसंद आया। నాకు చాలా నచ్చాడు. मेरा सपने का दर्शन बिल्कुल ठीक ठीक बताया उसने। నేను ఏ కలనైతే కన్నానో దాని దర్శనాన్ని సరిగా చెప్పాడినా. ये काम इंसान का नहीं है। ఈ పని మనుషులది కాదు. इंसान इतना कठिन दर्शन का भाव नहीं बता ఇంత सकता। కఠిన దర్శన భావాన్ని మనుషుడు చెప్పలేడు. ये मनुष्य का काम नहीं है, ఇది మనుషుని పని కాదు. ये मनुष्य नहीं कर सकता। మనుషుడు దీన్ని చేయలేడు. लेकिन ये व्यक्ति, కానీ ఈ వ్యక్తి मैंने जो सपना देखा वो सपने का तात्पर्य बताया, मतलब इसके अंदर में ईश्वर की आत्मा है। నేను ఏ కలనైతే కన్నానో దాని అర్థాన్ని దాని భావాన్ని చెప్పాడు. అనగా ఇతనిలో దేవుని ఆత్మ నివాసము చేయుచున్నది. मेरे राज्य को चलाने के लिए ऐसे ईश्वर की आत्मा से भरा हुआ व्यक्ति चाहिए मुझे। నా రాజ్యాన్ని నడిపించడానికి ఇలా దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి కావాలి. फरो ने सीधे उठाया, अपनी अधिकार का अंगूठी निकाला और यूसुफ के उंगली में डाल दिया, तू आज से मेरा राज्य का राजा रहेगा। ఫరో చక్కగా లేచి తన వేలుకున్నటువంటి ఉంగరాన్ని తీసి యోసేపుకు తొడిగించినాడు. ఈ రోజు నుండి నా రాజ్యానికి అధికారి. अधिकार का चिन्ह दे दिया, అధికారపు గుర్తునిచ్చాడు. तू मेरे राज्य पर राजा बनकर रहेगा। నువ్వు నా రాజ్యం మీద రాజువై ఉంటావు. आज से तू प्रधानमंत्री रहेगा मेरे राज्य का। నా రాజ్యానికి ఈ రోజు నుండి నీవు ప్రధానమంత్రివి. तू चला, నీవు నడిపించు. सारा अधिकार मैंने तुझे दे दिया है। అధికారాలన్నీ నేను నీకు ఇచ్చాను. अब मैं आराम करूंगा महल में ఇప్పుడు जाकर। భవనానికి వెళ్ళిన విశ్రాంతి जो తీసుకో. करना है कर तू, ఏది చేయాలనుకుంటున్నావు सब చేయి. कुछ मैंने तेरे हाथ में दे दिया है। అన్నింటి నీ చేతికి ఇచ్చాను. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, पता है आपको తెలుసా మీకు? ये काम पवित्र आत्मा की सामर्थ्य से हुआ है। పరిశుద్ధాత్మని శక్తి వలన జరిగిన పని ఇది. कितनों को समझा ये बात? ఈ మాట ఎంతమంది? आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।